హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంసీ రెడ్డిస్ అనుభవాలు పాఠాలు. ఈరోజు మూఢనమ్మకాల గురించి చర్చించుకుందాం. ఈ మూఢనమ్మకాల కారణంగా భారతదేశ వ్యాప్తంగా చాలామంది ప్రజలు నష్టపోతున్నారు. కేవలం జ్యోతిష్యం కోసం అని చెప్పని 20,000 కోట్లు సంవత్సరానికి ఖర్చు పెడుతున్నారని ఒక అంచనా. ఇలాంటి మూఢనమ్మకాల వల్ల ఎలాంటి సమస్యలు వస్తున్నాయి ఏమనేది మనకు తెలిసిందే. ఇప్పుడు స్వామి వివేకానందుడు జ్యోతిష్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక కథ చెప్తారు. ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు దగ్గరికి ఒక జ్యోతిష్యుడు వెళ్ళి, అయ్యా, రేపు సాయంత్రం లోపల నువ్వు చనిపోతావు, నీ జాతకం అలా ఉంది అని అన్నాడు. రాజు భయపడిపోయి నిజమా అని చెప్పని అడిగినాడు. అవునని చెప్పిన గతంలో ఇతను ఎవరెవరికి చెప్పినాడు, ఏమేమి జరిగిందంతా ఉదాహరించేసరికి రాజు భయపడిపోతాడు. ఈ జ్యోతిష్యుడు వెళ్తాడు. మంత్రి వస్తాడు. మంత్రితో చెప్పి బాధపడతాడు. మంత్రి, రేపటితో నేను చనిపోతున్నాను, కాబట్టి రాజ్యాన్ని రక్షించాల్సింది నువ్వే అని చెప్పాను. అది ఎలా చెప్పగలవు రాజా అంటే, నేను ఫలానా జ్యోతిష్యుడు ఇలా చెప్పాడు, అతన్ని నమ్మేదానికి అవకాశం ఉన్నది అని చెప్పాను. సరే రాజా, అతన్ని పిలిపించండి, నేను ఒకసారి మాట్లాడతాను అని చెప్పాను. సరే, ఆ జ్యోతిష్యుని పిలిపించాడు. పిలిపించినప్పుడు, ఏమయ్యా, నువ్వు రాజు రేపు చనిపోతానన్నా నిజమేనా? ఖచ్చితంగా చనిపోతాడు, దాంతో సందేహమే లేదని. అవునా, నువ్వు అంత గొప్ప జాతకుడువేనా? అవునండి. సరే, నువ్వు ఎన్నేళ్ళు బతుకుతావు అని. నేను బేసిక్గా 80 ఏళ్ళు బతుకుతానని. ఇప్పుడు నీ వయసు ఎంత అని? 60 ఏళ్ళని. వెంటనే రాజు దగ్గర ఉన్న కత్తి తీసి అతన్ని నరికి చంపేస్తాడు. చూసావా రాజా, 80 ఏళ్ళు బతకాల్సిన వాడు 60 ఏళ్ళకే చనిపోయినాడు కదా, కాబట్టి ఇలాంటి వాటిని నమ్మకూడదు అని రాజుకు చెప్తాడు. ఈ కథని స్వామి వివేకానందుడు చెప్పినారు. మామూలుగా పుట్టిన ప్రతి పిల్లవాడు పెరిగే కొద్దీ ఒక శాస్త్రవేత్తలాగానే ఆలోచిస్తాడు, పరిశీలిస్తాడు. కానీ ఆ పరిశీలన శక్తిని తల్లిదండ్రులు తుంచేస్తారు. ఇప్పుడు పుట్టిన బిడ్డకి ఊహ తెలిసిన తర్వాత అతను పరిశీలనలో ఒకటి మాత్రం స్పష్టంగా కనుక్కుంటాడు. ప్రతి వస్తువు నిలబడడానికి భూమి ఆధారం. మనం కూర్చోన్నాం, కుర్చీ మీద కూర్చున్నాం, కుర్చీకి ఆధారం భూమి. పైన ఫ్లోరింగ్ ఉంది, అది పైన ఇది ఉంది, అది నిలబడడానికి గోడల కారణం. ఈ గోడలు నిలబడడానికి కారణం భూమి. ఇలా ప్రతిదానికి భూమి ఆధారమైనప్పుడు ఈ భూమి ఎలా నిలబడింది అన్న సందేహాన్ని వాళ్ళ అమ్మ దగ్గర పోయి పెడతాడు. అమ్మ, భూమి ఎటమ్మా నిలబడింది అని. ఆవిడ చెప్తే సమాధానం, నాయన, భూమాత మోస్తూ ఉంది నాయన భుజం మీద అని. అమ్మ, ఆమెకి అంత శక్తి ఆ నుంచి వచ్చిందమ్మా, బూస్ట్ ఏమన్నా తాగుతుందా అని. దేవుడి గురించి అలా మాట్లాడితే కళ్ళు పోతాయరా అని అంటుంది. వెంటనే అతను ఓహో సరే అని చెప్పి వెళ్ళిపోతాడు. బడికి వెళ్ళిన తర్వాత బల్లో వాళ్ళ ఉపాధ్యాయుడు ఒక సందర్భంలో అన్నాడు, ఒరే, టర్కీలో భూకంపం వచ్చిందిరా, ఆ భూకంపం కారణంగా చాలామంది చనిపోయినారు, బిల్డింగ్లు కూడా కూలిపోయినాయి, ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగింది. భూకంపం అంటే ఏదో కదరా, భూమి ఊగుతుంది అని చెప్పింది. ఇతనికి సందేహం వచ్చి వాళ్ళ నాన్నని అడిగినాడు, నాన్న, భూకంపం ఎందుకు నాన్న వస్తుందని. భూమాత ఈ భుజం నుంచి ఈ భుజం మీదకి భూమిని మార్చుకునేటప్పుడు వస్తుంది ఆయన అనేసి కొడుకు చెప్పాడు. ఈ పిల్లవాడికి ఇంకో సందేహం కలిగింది, తుండుకుంటూ పెట్టుకోవచ్చు కదా నా భుజం మీద అని. అమ్మ చెప్పింది కదా కళ్ళు పోతాయని, అందుకని ఊరుకునిపోయినాడు. తర్వాత వాడికి ఇంకో సందేహం కలిగింది, ఈ ఆకాశం ఎలా నిలబడింది అని. వాడు వాళ్ళ అమ్మని అడగల, వాళ్ళ నాన్నని అడగల, వాడే సమాధానం కనుక్కునేవాడు. ఆకాశం నాయన దీన్ని పట్టుకొని నిలబడుకున్నాడు అని చెప్పి. ఇలా పిల్లవాళ్ళు ఉన్న ఆ పరిశీలన శక్తికి సరైన సమాధానాలు మనం చెప్పలేక ఏదో కల్పితాలు చెప్పేసి అతనిలో ఉన్న శాస్త్రవేత్తని అణిచివేస్తూ ఉన్నాం. ఈ క్రమంలో పుట్టుకొచ్చినవే ఈ జ్యోతిష్యాలు కానీ, జాతకాలు కానీ, మళ్ళీ మత్స్య శాస్త్రాలు, దానికి వేరే శాస్త్రం అనే పేరు, మళ్ళీ బల్లి శాస్త్రాలు, మళ్ళీ అంకెలకు సంబంధించి కూడా వచ్చేసినాయి, మళ్ళీ రాసులు వేరే వచ్చినాయి. ఈ రాసుల ఆదివారం అయితే ఎక్కువ మంది నేను గమనించింది సండే మ్యాగజైన్స్ వస్తాయి, ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి. వీటిలో ఈ జ్యోతిష్యాలు ఎక్కువ మంది చూడడం నేను గమనించిన. టీఎంగిటికి పోతే చాలు ఆ జ్యోతిష్యాలు చూస్తారు. మరి ఈ ప్రభావాలు ఎలా ఉంటారంటే, ఒక్కొక్కరు ఫోన్ ఎత్తుకొని చూస్తే వృశ్చిక రాశి వారికి ఈరోజు ఎలా ఉంటుంది అని కనిపిస్తుంది. నాకు అప్పుడు అనిపించింది, వృశ్చిక రాశి వారిని కట్టుకున్న పరిస్థితి ఎలా ఉంటుందని చెప్పరా ఎవరు అని. సరే, చేతిరేఖలు. నేను 10వ తరగతి చదువుతున్నప్పుడు ఒక అతను నా చెయ్యి చూసి, ఇది చదువు రేఖ, ఇది సంతాన రేఖ, ఇది పెళ్లి రేఖ అని చెప్పి, ఈ చదువు రేఖ ఇట్లా వెళ్ళిపోతుందబ్బా, కాబట్టి నీకు చదువు అవ్వదు అన్నాడు. దానికి తగ్గట్టు నాకు మ్యాథ్స్ వేరే రాదు. ఆ భయం పుట్టుకునేసింది, ఓహో నిజమేమో, మనకు చదువు రాదేమో అని. కానీ ఈరోజు టీచర్ అయినానంటే చదువు రాక కాదు కదా. మళ్ళా బలి శాస్త్రాలు,
చిన్నప్పుడు మా అక్క తల మీద బల్లి పడిందని చెప్పి ఓను గగ్గోలు పడేసినారు. కంచికి పోయి అక్కడెక్కడ గుడికి పోయి బల్లిని దాకి వచ్చినారు. బల్లి తల మీద పడితే చనిపోతారు అని చెప్పాను. అంటే హెల్మెట్లు వేసుకుని ఇంట్లో తిరగాలి మరి బల్లి ఎక్కడ పడుతుందని. మళ్ళీ కుడి కాలు మీద పడితే విమాన ప్రయాణం అంట. విమానాలు కనుక్కోని కాలంలో బల్లులు లేవా మరి ఆ రోజు కాళ్ళ మీద పడితే దేంట్లో ప్రయాణం చేసినారు? ఇవి పిచ్చి కథలు. మళ్ళకొచ్చి మనిషి నిద్రలేసినప్పటి నుంచి ఇదే కాలాన్ని చూసుకుంటాడు, సమయం చూసుకుని లేచేటప్పుడే కుడి వైపు నుంచి కుడి చేతి వైపు నుంచే లేయాలని చెప్పని, పడుకునేటప్పుడు పలానా దిక్కులోనే తలకాయ పెట్టుకుని పడుకోవాలని చెప్పని, ఆఫీసుకు పోయేటప్పుడు అతను ఏం చేస్తాడంటే టైం చూసుకుంటాడు, అంటే రాహుకాలం. అసలు పోయేటప్పుడు ఈ పిల్లి ఎదురు వచ్చిందంటే వెనక్కి వచ్చేస్తాడు, అంటే పులి వస్తే ముందరకు పోతాడా? పోడు. సరే పోయిన పని కాకపోతే ఈరోజు ఎవరి ముఖం చూసినాను అని అంటాడు. అంటే వాడి ముఖం వాడు చూసుకోవచ్చు కదా అద్దం పెట్టుకొని. తమాషా ఎవరంటే ఒకరోజు నేను బాత్రూమ్ పోయి ఇంట్లోకి వస్తుంటే అప్పుడే మా చిన్న బాబు నిద్రలేసి వచ్చి నన్ను చూసి గబగబని వచ్చి పడుకునేసింది. మా భార్య నవ్వింది. ఏం బా అంటే నీ ముఖం చూసిందంటే ఒకసారి బళ్ళు ఒకటే దెబ్బలో అని. అంటే ఏం చదవలేదనో హోంవర్క్ చేయలేదనో కొట్లా, మీ నాయన ముఖం ఎందుకు చూసినావు, మీ నాయన ముఖం ఎందుకు చూసావు అనుకుంటున్నారా? మనం చేసే తప్పుని ఇంకొకరి మీద వేసేయడం ఇది. తర్వాత గృహప్రవేశాలకు సంబంధించి ఒకరోజు మా ఫ్రెండు ఒక ఆవు కావాలన్నా అని చెప్పన్నాడు. ఎందుకంటే గృహప్రవేశానికి ముందు ఆవుని ఇంటి ముందర ఆవును కట్టి పెట్టడం సాంప్రదాయం అన్నాడు. సరేలే మీ నమ్మకాలు మీవిలే అని చెప్పి నేను వేరే అతన్ని అడిగినాను, వేరే ఆవు కావాలరా అంటే ఉండదురా, కాకపోతే అది నల్లది అలా ఉంచుకోరనుకుంటాను, ఒకసారి కనుక్కోని. నేను అడిగితే వద్దన్నా, నల్లదైతే వద్దన్నారు ఇంట్లో వాళ్ళు అని చెప్పాను. సరే ఒకరోజు మా బంధువుల వాళ్ళది మునీశ్వరుడికి వెంట్రుకలు తీస్తారు. అప్పుడు నల్ల మేకపోతే కావాలంట నరికేదానికి. అంటే నరికేదానికి మాత్రం నలుపు కావాలా, మిగతా దానికి తెలుపు ఎరుపులు కావాలా? ఇలాంటి పిచ్చి నమ్మకాలతో మనం బతుకుతాము. ఒక ఫిబ్రవరి నెల 10వ తరగతి చదువుతున్న ఒక అమ్మాయి అదో రకంగా బిత్తర చూపులు చూస్తా ఎట్లా ఉన్నది. ఆ హాస్పిటల్ తీసుకుపోయినారు, అన్ని రకాలైన స్కాన్లు చేసినారు, కానీ ఆ అమ్మాయిలో ఎలాంటి సమస్య లేదని చెప్పి డాక్టర్లు తేల్చేసినారు. కానీ ఆ అమ్మాయి అలాగే ప్రవర్తిస్తుంది. బిత్తరగా పడుకోన్న బిడ్డ గబుక్కలు వేసేయడం, బిత్తరగా చూడడం, ఇలా చేయడం. ఆఖరికి వాళ్ళ అమ్మా నాన్న మంత్రగాళ్ళ దగ్గర తీసుకుపోయినారు. ఆ మంత్రగాడి దగ్గర తీసుకుపోయిన తర్వాత నయం అయిపోయింది. ఆ అమ్మాయి అలా కావడానికి కారణం ఏదో చెప్పినాడు. అది డిస్కస్ చేసుకుంటా ఉన్నారు ఒక 4 ఆడవాళ్ళు. చూడమ్మా అంటే ఆయన ఏం చెప్పినాడంటే, కొద్ది రోజుల క్రితం ఒక అతను అక్కడ చనిపోయినాడు, అతను ఈ అమ్మాయిని పట్టుకొని ఊగులాడుతున్నాడు అని చెప్పి ఇది డిస్కస్ చేసుకుంటాడు. చూడమ్మా పోయినాడు పోకుండా ఈ పాపను బట్టి పీడిస్తానాడా అని ఒక ఆమె అంటే, ఇంకొక ఆమె అయ్యో ఎంత కిరాతకుడమ్మా వాడా అని ఒక ఆమె, నేను అట్లాంటి వాడు అనుకోలేదమ్మని ఇంకొక ఆమె. వీళ్ళని చూస్తే నవ్వాలనో ఏడవాలో తెలియదు, కానీ నేను కలుగు చేసుకుని ఏమ్మా చనిపోయిన మనిషి ఒక స్త్రీని పట్టుకునేదానికి అవకాశమే ఉంటే హీరోయిన్నో ఎవరినో పట్టుకోవచ్చు కదా, పోయి ఆ అమ్మాయిని ఎందుకు పట్టుకొని పీడిస్తాడు అని చెప్పనేసి అన్న. కొద్ది రోజుల తర్వాత ఒక అతను అన్నాడు, నువ్వు ఇలాంటివి నమ్మవు కదా, మరి ఇప్పుడు ఆ అమ్మాయికి బాగా అయిపోయింది కదా, ఇన్ని హాస్పిటల్కి తిప్పినా కానిది ఒక మంత్రగాడి దగ్గరకు పోతే బాగా అయిపోయింది కదా, ఎలా ఏమంటావు అని చెప్పి. ఆ మంత్రగాడు ఏదో 4 వెరుకుంటాడు. ఆ దెబ్బలకు తట్టుకోలేక ఈసారి ఏమన్నా అయితే తొడుక్కురండి, మళ్ళీ నేను ఇంకొక మంత్రం వేస్తానని అని ఉంటాడు. ఆ భయానికి అటు అయిపోయి ఉంటుంది. అది కాకపోతే ఆ అమ్మాయి 10వ తరగతి చదువుతుంది. మార్చిలో ఎగ్జామ్స్ ఉన్నాయి. ఆ ఎగ్జామ్స్కి సంబంధించిన భయం ఉంటుంది. ఒకవేళ ఫెయిల్ అయిపోయింది అనుకో, వాడి బట్టి పీడించడం వల్ల మా పాప ఫెయిల్ అయిపోయిందని చెప్పుకుంటారు. అదే పాస్ అయితే చూడు పట్టుకున్నా కానీ మా పాప ఎంత గొప్పగా చదివి పాస్ అయింది అని అంటారు. కాబట్టి ఇలాంటి కారణాల వల్ల అలా బిహేవ్ చేసి ఉంటుంది. కానీ అంతేగాని ఒక చనిపోతే వాడు పట్టుకునేనాడని ఇలాంటివన్నీ కొత్త కథలే. మనం పరిశీలించినప్పుడు అన్నీ స్పష్టంగా తెలుస్తాయి. ఒకరోజు దెయ్యాల కథలు చెప్పుకుందాం. నేను చూసిన విన్న 3 దెయ్యాలు. నేను 7వ తరగతి చదువుతున్నప్పుడు మా ఫ్రెండు మేమిద్దరం అట్లా పొలాల దగ్గరికి వెళ్ళాం. వాడు దొడ్డికి పోతున్నాడు, నేను నిలబడుకొని ఉన్నా. ఒక రాయి వచ్చి నా ముందర పడింది. రాత్రుల్లో దెయ్యాలు రాళ్ళు వేస్తాయని చెప్పి మా నాన్న చెప్పినాడు. భయపడిపోయినా, రే చిన్న ఇట్లా రాయి పడిందిరా అని. వాడు గబగబన వచ్చి ఎక్కడంటే అద్దరు అని చూపించిన. వాడు గబక్కుని కాళ్ళు కొన్ని చెప్పు తీసుకొని నీ అమ్మ నీ అక్క రాయి అన్నాడు బాలకృష్ణ లెవెల్లో. అంటే చెప్పు చూపిస్తే దెయ్యాలు పారిపోతాయని వాళ్ళ నాన్న చెప్పినట్టు ఉన్నాడేమో వాడికి.
సరే ఎత్తైన భయం కదా, పరిగెత్తుకుంటూ వచ్చేస్తాను. తర్వాత ఒకరోజు రేణిగుంట సెకండ్ షో సినిమా చూసుకుని రేణిగుంటలో బస్సులు లేని కారణంగా నడుచుకొని వస్తాను. అర్ధరాత్రి వస్తూ ఉంటే మధ్యలో కుర్రకాలం అనే ఒక ఊరు వస్తుంది. అక్కడ వస్తూ ఉంటే ఆ రోడ్డుకి ఒక పక్కన ఒక తెల్లటి ఆకారం కనబడుతుంది, మాయమవుతుంది, కనబడుతుంది, మాయమవుతుంది. భయపడిపోయి పరిగెత్తేదానికి ప్రారంభించినాం. తర్వాత ఒక రోజున ఒక ఆయన జీపాలను ఏరు దాటుకొని పోతున్నాడు. మిట్ట మధ్యాహ్నం ఎండ విపరీతంగా కాస్తూ ఉంది. అక్కడ కానవ చెట్లు ఒక 10 ఉన్నాయి. ఆ 10 చెట్లలో 2 చెట్లు విచిత్రంగా బిహేవ్ చేస్తున్నాయి. ఒక చెట్టు గబగబ ఊగడం, ఆగడం, ఇది ఆగిన వెంటనే ఇంకో చెట్టు ఊగడం, ఆగడం, ఇది ఆగిన వెంటనే ఇది ఊగడం, ఆగడం, ఇట్లా మార్చి ఊగి ఊగి ఆగడంతో ఈ 2 చెట్లే ఊగుతున్నాయి, ఆగుతూ ఉన్నాయి, మిగతా అన్నీ గమ్మన ఉన్నాయి. బెత్తరపోయి ఆయన ఇంటికి వెళ్ళినాడు. ఇంటికి వెళ్ళి ఊర్లో వాళ్ళు తొడుక్కొచ్చినాడు. అసలు విషయం ఏంటంటే ఆయన ఊర్లో వాళ్ళు తొడుక్కొచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే 2 పిల్లలు బడి ఎగర కొట్టేసి బ్యాగులు ఎక్కడో పెట్టేసి చెట్టు ఎక్కి నువ్వు ఎంత గట్టిగా ఉంచుతావని ఒకడు వీడాపిన తర్వాత ఇంకొకడు ఇలా చేస్తున్నారు. వాళ్ళిద్దరిని పట్టుకుని 2 ఉతికేసినారు వాళ్ళు. పోతే రేణుగుంట నుంచి వచ్చేటప్పుడు ఒక తెల్లటి ఆకారం అన్నాను చూడండి, అది ఏదో కాదు, ఫుల్గా తాగేసి ఒక అతను తెల్ల చొక్కా తెల్ల పంచె కట్టుకొని పడతాడు లేస్తాడు, పడతాడు లేస్తాడు. ఇది జరిగింది. తర్వాత ఈ దొడ్డు కూర్చున్నప్పుడు రాయి పడిందని మేము పరిగెత్తుకొని వచ్చేటప్పుడు కంప చెట్టు దగ్గర నుంచి లేచి 2 పక్క నవ్వినారు. అంటే రాయి వేసింది వాళ్ళు. కాబట్టి ఇలా జరుగుతాయి కానీ పరిశీలిస్తే మనకు తెలుస్తాయి, అంతేగాని ఈ దెయ్యాలు ఉన్నాయని వీటిని నమ్మేదానికి లేదు. సరే, మా ఊర్లో ఒకరోజు అంకమ్మ గుడి దగ్గర జనాలందరూ చేరినారు. ఎందుకంటే చాలా ఏళ్ళుగా వర్షాలు సరిగా పడలేదు అని చెప్పని. దీనికి కారణమేమో అంకమ్మ ఎవరిలోనో వచ్చి వాలి చెప్తుందంట. ఒక ఆమెలో వాలింది. ఆమె నాకు ఏటని కొట్టండి రా, పొంగల్లో పెట్టండి రా, అప్పుడే ఊర్లో కరువు పోతుందిరా, అది ఇది అని చెప్పని ఆమె అన్ని అనడం, ఊగుతా ఒక ఆవిడ కర్పూరం తీసుకొచ్చి వెలిగించి ఆమె నోట్లో వేయడం, ఆమె పక్కన పడుకోవడం, మళ్ళీ పసుపు నీళ్ళు అవి ఇవి తీసుకొచ్చి చల్లి లేపుతారు. ఇది మామూలుగా జరుగుతుంట, చాలా చోట్ల చూసినా నేను. ఆమె పడిపోయిన వెంటనే అక్కడ ఒక అతనికి పూనకం వచ్చేసి ఓన్లీ అని అంటూ ఉన్నాడు. ఒక నాస్తికుడు ఎవరో మరి వాడు ఇంత పెద్ద గడ్డ కర్పూరం తీసుకొచ్చినాడు. ఆ కర్పూరం చూసిన వెంటనే వీడు పడిపోయినది. అది ఎక్కడ మింగగలుగుతాడు? అట్ట పడిపోయినాడు. ఇట్లా అతను భయపడిపోయాడు. అసలు మనిషికి చావే లేకపోతే దేన్ని నమ్మడు, దేనికి భయపడ్డు. అది దెయ్యాలు కావచ్చు, అసలు ఆఖరికి దేవుని కూడా నమ్మడు, దేవుడికి కూడా భయపడ్డు. మనిషి బతుకు రెండింటి మధ్య నడుస్తుందని నేను అనుకుంటున్నాను. ఆశ, భయం. ఈ ఆశ భయం మధ్యలో మనిషి కొట్టుమిట్టాడుతున్నాడు. ఉదాహరణకి 10వ తరగతి విద్యార్థులు ఒక సెంటర్ దగ్గర ఎగ్జామ్ రాస్తున్నారు అనుకున్నాం. వాళ్ళ దగ్గర నుంచి నేను డబ్బులు వసూలు చేయాలి. అందుకని చెప్పనేసి ఆ బడికి పోయే దారిలో ఒక ఇటుక రాయికి పసుపు కుంకుమ పూసి పెట్టేసి ఈ పక్కన ఒక హుండీ పెట్టి ఆ పక్కన ఒక బోర్డు పెడతా. ఆ బోర్డు మీద 10వ తరగతి పరీక్షల్లో పాస్ అవ్వాలనుకుంటున్న విద్యార్థులు ఈ హుండీలో 100 రూపాయలు వేయండి అని అన్నప్పుడు ఆశపడిన వాళ్ళు ఏం చేస్తారు? వేస్తారు. తమ మీద తాము నమ్ముకున్న వాళ్ళు మనం ఎందుకు 100 రూపాయలు వేయాలి, మనం పాస్ అవుతాం, మనం చదివినాం కదా అనుకుంటారు. సరే, 50 మంది వేసినారు, ఎక్కడ ఫెయిల్ అయిపోతామన్న భయంతో. అదే మిగతా 50 మంది దగ్గర కూడా నేను రాబట్టాలంటే ఇంకోటికి ప్లే చేస్తా. ఈ బోర్డు తీసేసి ఈ హుండీలో 100 రూపాయలు వేయని వాళ్ళు 10వ తరగతి పరీక్షల్లో ఫెయిల్ అయిపోతారన్న. అప్పుడు పాస్ అవుతామన్న నమ్మకం ఉన్న వాళ్ళు కూడా భయపడిపోయేసి ఇక్కడ వేస్తారు. అంటే మనిషికున్న ఆశ, భయం కారణంగానే ఇలాంటి జ్యోతిష్యాలు, జాతకాలు, రాసులు ఇవన్నీ పుట్టుకొచ్చినాయి. మనం వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఆర్టికల్ 51లో, రాజ్యాంగంలో ఆర్టికల్ 51లో స్పష్టంగా ఉంది, టు డెవలప్ ద సైంటిఫిక్ టెంపర్ అండ్ హ్యూమనిటీ అని. అంటే శాస్త్రీయ విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి కానీ ఇలాంటివన్నీ మంచిది కాదు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.